హలో వీవర్స్, మనం ఈరోజు పొట్టిక్కలు కోనసీమ స్పెషల్ చేసుకుంటున్నామండి. దానికని 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 1 గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మినపప్పుని పిండిలోకి వేసుకొని బాగా కలిపి రాత్రంతా పులియబెట్టుకోవాలి. బాగా 12 గంటల సేపు పులిసిందండి పిండి. కానీ బాగా మూత పెట్టుకుంటాం. ఇప్పుడు పనసాకులు తీసుకున్నాము, ఇట్లా బుట్టలు చేసుకుంటాము. డీటెయిల్ వీడియో కావాలంటే మన వీడియోలో చూడండి. ఇది నేను షార్ట్లో కొద్దిగానే చెప్పగలుగుతున్నాను. ఇట్లా బుట్టలు చేసుకున్నాము. రాత్రంతా పులిసిన పిండిని చూడండి ఎంత బాగా నిండికి వచ్చింది. ఇది బాగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకుంటాము. అందులోకి ఉప్పు, సోడా వేసుకుంటాం. కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఈ బుట్టలలో పెట్టుకుంటాము. ఈ బుట్టల్ని చిల్లులు గిన్నెలో పెట్టుకున్నానండి స్టీమ్ పెట్టుకోవడానికని. ఇట్లా గిన్నెలో నీళ్ళు పోసి పెనంలో బాగా మరుగుతున్నాయి. ఆ నీళ్ళ పైన ఇది పెట్టుకొని స్టీమ్ పెట్టుకున్నాము. ఇంతలో ఎర్ర చట్నీ చేసుకున్నామండి, మిరపకాయల కారం చట్నీ. ఈ 2 అయిపోయినాయి రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకొని తింటుంటే స్వర్గమే అండి, చాలా టేస్ట్గా ఉంది. ఓకే.